అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో మనం సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్‌లో ఇంట్రడక్షన్ టు సెలీనియం అనే టాపిక్‌లో లాస్ట్ పార్ట్ ఇప్పటివరకు ఎన్ని పార్ట్స్ అయినాయి చూద్దాం. పార్ట్ 1 అయింది, పార్ట్ 2 అయింది, పార్ట్ 3 అయిపోయింది, పార్ట్ 4 అయిపోయింది ఇంట్రడక్షన్‌లో, పార్ట్ 5 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన టాపిక్స్‌ని పార్ట్ 6లో కవర్ చేసేస్తాను. ఓకే. సరే అండి. అయితే మిగిలిన టాపిక్స్ ఏంది అంటే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సెలీనియం. సెలీనియంలో ఏమేమి వర్షన్స్ ఉన్నాయనేదే టాపిక్. అయితే ఇప్పటివరకు మనకి సెలీనియంలో 4 వర్షన్స్ ఉన్నాయండి. వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, వర్షన్ 4. ఓకే. ఇందులో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి వర్షన్ 4 అండి. లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంలో మాత్రం వర్షన్ 4 అనేదే లేటెస్ట్ వర్షన్. మరి ఎట్లా తెలుసుకోవాలి ఏది లేటెస్ట్ వర్షన్? ఇప్పుడు మనకి ఏది తీసుకున్నా వర్షన్స్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి. ఏముంటాయి? వర్షన్స్ ఉంటాయి. విండోస్ ఎక్స్‌పీ ఉండేది. విండోస్ తర్వాత 7 వచ్చింది. విండోస్ 7 తర్వాత విండోస్ 8 వచ్చింది. విండోస్ 8 తర్వాత విండోస్ 8.1 వచ్చింది. దెన్ విండోస్ 10 వచ్చింది. విండోస్ 11 ఉంది. ఇప్పుడు నేను వాడేది విండోస్ 11. అట్లా వర్షన్స్ మారుతూ పోతాయండి. ఓకే. మనం రియల్ లైఫ్‌లో సాఫ్ట్‌వేర్స్ వాడతామో వాటి వర్షన్స్ అనేది మారుతూ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్స్ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే. మన కొన్ని అయితే పాత వర్షన్ వేరే వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ అన్నట్టు. సో, నేను ఎప్పుడైతే నేను టీచ్ చేస్తానో, ఆ టైంలో ఎప్పుడైతే నేను టీచ్ చేస్తున్న టైంలో ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో, దాని మీదనే నేను టీచ్ చేస్తాను. ఒకవేళ మీకు ఫ్యూచర్‌లో కొత్త వర్షన్ వచ్చినా గాని ఆల్‌మోస్ట్ అంతే ఉంటదండి. ఏం తేడా ఏమి ఉండదు. కొన్ని కమాండ్స్ ఎక్కువొస్తాయి. దానికోసం ఇప్పుడు జావా గూడా ఉంది. జావా 1 ఉండే, జావా 2 ఉండే, జావా తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా 23 వరకు 22 వరకు వచ్చేసింది జావా ఆల్రెడీ. అట్లని జెప్పేసి ఇప్పటికి జావా 8 యూజ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. అయితే ఎవరైతే కొత్త ఫీచర్స్ గావాలి నాకు, కొత్త ఫంక్షనాలిటీస్ గావాలి అనుకున్న వాళ్ళు కొత్త వెర్షన్ యూజ్ చేస్తారు. లేదు నాకు పాత వెర్షన్ అయినా సరే పర్చేస్ చాలన్నప్పుడు జావా 8 కూడా యూజ్ చేస్తారు. జావా 8 కూడా ఇంకా చాలా ఫేమస్ గానే ఉన్నది. చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఓకే. అట్లనే సెలీనియంలో గూడా కొన్ని కంపెనీస్‌లో వెర్షన్ 3 యూజ్ చేస్తున్నారండి. వెర్షన్ 3 ఇంకా యూజ్ చేస్తున్నారు. ఇంకా వెర్షన్ 4కి ఏం పోలేదు అందరూ. కొందరు వెర్షన్ 4కెళ్లారు. కొందరు వెర్షన్ 3 లోనే ఉన్నారు. 1, 2 అంటే చాలా రోజులయింది కాబట్టి వాడట్లేదేమో గానీ వెర్షన్ 3, 4 మాత్రం వాడుతున్నారు ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో మార్కెట్‌లో. సో, ఇప్పుడు వెర్షన్ 5 వచ్చినా గానీ 4 వాడేవాళ్ళు గూడా ఉంటారండి. 5లో కొన్ని కొత్త ఫీచర్స్ కొన్ని కమాండ్స్ ఏమంటారు కొన్ని కమాండ్స్ తీసేస్తారు. కొన్ని కమాండ్స్‌ని యాడ్ చేస్తారు. కొన్ని కమాండ్స్ ఇంకా బెటర్ చేస్తారు. అంతే తప్ప ఏముండదండి. ఓకే. సో, నేను ఈ సెషన్‌లో రాబోయే రోజుల్లో వెర్షన్ 4లో ఏమేమి కొత్తగొచ్చినాయి అనేది నేను చెప్తాను. సో, దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం అంత డీటెయిల్డ్‌గా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రెజెంట్‌గా అయితే వెర్షన్ 4 కాబట్టి వెర్షన్ 4 చూజ్ చేసుకుందాం. ఎక్కువ ఏం ఆలోచించకండి. వెర్షన్ 1కి, వెర్షన్ 2కి డిఫరెన్స్ ఏంది? వెర్షన్ 2కి, వెర్షన్ 3కి డిఫరెన్స్ ఏంది? వెర్షన్ 3కి, వెర్షన్ 4కి ఇంత అవసరం లేదండి. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే లేటెస్ట్ వెర్షన్ ఏదుందో అది తీసుకోండి. అన్నీ వచ్చేస్తాయి మీకు వాడుకోండి. ఓకే. సో, అయితే నేను ఈ వెర్షన్ 4 అనేది కన్ఫర్మ్డ్‌గా ఎట్లా చెప్తున్నా నేను లేటెస్ట్ వెర్షన్ అని. రేపు మీరు వాచ్ చేసే టైంకి వెర్షన్ 4 లేటెస్ట్ కాకపోవచ్చు గదా! ఎక్కడ ఫైండ్ జేయాలి? లేటెస్ట్ వెర్షన్ ఏది అనేది ఎట్లా ఫైండ్ జేయాలంటే, నేనిక్కడ చెప్తున్నంత మాత్రాన వెర్షన్ 4 లేటెస్ట్ అయిపోదు గదా! ఒక ప్రూఫ్ ఉండాలి గదా! ఆ ప్రూఫ్ వచ్చేసి మనకు అఫిషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! ఇంతకుముందు సెషన్‌లో ఇంట్రొడక్షన్ టాపిక్‌లో మీకు అఫిషియల్ వెబ్‌సైట్ చూపిచ్చాను ఆల్రెడీ. మళ్ళీ తీసుకెళ్తాను. దాని పేరొచ్చేసి selenium.dev అన్నట్టు. selenium.dev అని కొట్టేస్తే మనకి ఆ పేజ్‌కెళ్ళిపోతాం. అక్కడికెళ్ళిపోయిన తర్వాత మీరు డౌన్‌లోడ్స్ కొట్టండి. డౌన్‌లోడ్స్ పేజ్‌కెళ్ళిపోతే ఇక్కడ కొంచెం స్క్రాల్ చేస్తే మీకు సి షార్ప్, రూబీ, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ అని లాంగ్వేజ్ బైండింగ్స్ అని వస్తది ఇక్కడ సెక్షన్. దానిలో చూడండి జావా కింద చూసినా, రూబీ కింద చూసినా, సి షార్ప్ కింద చూసినా, పైథాన్ కింద చూసినా, జావా స్క్రిప్ట్ చూసినా సెలీనియం జావా వెర్షన్ వచ్చేసి ఏముంది 4.20. ఇది రీసెంట్‌గా రిలీజ్ అయినట్టుందండి. నిన్న కూడా లేదిది. బ్లాగ్‌కెళ్ళి చూద్దాం. బ్లాగ్స్‌లో రాస్తారు ఇంకా ఇక్కడ అప్డేట్ కూడా చేయలేదు. లేటెస్ట్ వెర్షన్ ఒకటొచ్చింది. నేను నిన్న ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అందులో సెషన్స్‌లో 4.19.1 ఏదో వాడుతున్నాను. ఇప్పుడు 4.20 వచ్చేసిందండి. ఓకే. ఇగో చూడండి ఏప్రిల్ 24 నిన్ననే రిలీజ్ అయింది. మిడ్‌నైట్ రిలీజ్ అయినట్టుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ వెర్షన్ చూడండి. ఫస్ట్ నంబర్ ఏముంది 4 ఉంది. ఇట్లా సబ్ వెర్షన్స్ చేంజ్ అయితూనే ఉంటాయి. ఏది లేటెస్ట్ ఉంది లేటెస్ట్ తీసుకోండి. చూసుకోండి, వాడుకోండి అంతే. ఓకే. సో, టుమారో ఇప్పుడు 4.20 ఉంది. లేకపోతే 4.3కొస్తది. అట్లా మెల్లమెల్లగా పోయి 4.5 కూడా వచ్చేస్తది రేపు. ఏం లేదండి. జస్ట్ వెర్షన్ చేంజ్ చేయడమే. ఓకే. సో, వెర్షన్స్ గురించి అంత హెడ్ గూడా బ్రేక్ జేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మందంటారు, "అరే! మీ వీడియోస్ అన్నీ పాత వెర్షన్‌లో ఉన్నాయి." ఏముందండి, ఇంకా నేనిప్పుడు నా సెలీనియం 3 ఇంకా వాడుతున్నారు మార్కెట్‌లో. సెలీనియం 3 గూడా వాడుకోవచ్చు. అట్లేం లేదు.
సెలీనియం 3 మీద ప్రాక్టీస్ చేసినా సెలీనియం 4 మీద ప్రాక్టీస్ చేసినా పెద్ద తేడా ఏం లేదంటే అన్ని అట్లనే ఉంటాయి. ఏదో కొన్ని ఎక్స్ట్రా కమాండ్స్, 10-20 కమాండ్స్ కొన్ని ఎక్స్ట్రా వస్తాయి. దానికోసం అరే లేటెస్ట్ కాదు అని అంటూ ఉంటారు. అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఏదో ఒక వర్షన్ తీసుకోండి, మీకు లేటెస్ట్ అయితే లేటెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇప్పుడు 4 తోటి చెప్తున్నాను, రేపు 5 వచ్చింది అనుకోండి, ఇదే విధంగా ఉంటది 5 కూడా. జస్ట్ వర్షన్ యూజ్ చేసుకోవడమే డిఫరెంట్. నేను చెప్తాను ఇప్పుడు మనము సెలీనియం ని మనము ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకుంటాం కదా, అప్పుడు వర్షన్ ఎట్లా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు ఈ వీడియోస్ అయినా సరే, ఫ్యూచర్ లో ఈ వీడియోస్ మీకు పాతగా అనిపించినా సరే, జస్ట్ వర్షన్ చేంజ్ చేసుకుంటే కొత్తవే వీడియోస్, ఇంకేం లేదు. ఓకే, దానికోసం అంత తలగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో దాని గురించి ఎక్కువ ఆలోచించి అరే వర్షన్స్ నేను లేటెస్ట్ వర్షన్ నేర్చుకోవాలి అట్లా ఏం పెట్టుకోకండి. ఏ వర్షన్ అయినా ఒకటే. ఓకే, 3 అయినా ఒకటే, 4 అయినా ఒకటే, 5 అయినా ఒకటే. ఓకే, ఇప్పుడు మీరు 3 మీద చెప్పమన్నా అదే ఇదే విధంగా నేను 3లో కూడా చెప్పగలుగుతాను. కొన్ని కమాండ్స్ కొన్ని ఉండవు, ఆ కమాండ్స్ కోసం మనం 4th దానికి వస్తాం. ఇప్పుడు 5th లో కొన్ని కొత్త కమాండ్స్ వస్తే ఆ 5th లో వచ్చే కమాండ్స్ కోసం మనం 4 నుంచి 5 పోతాం అంతే. ఎట్లా చేంజ్ చేసుకోవాలో వర్షన్ తెలుసుకుంటే సరిపోతుంది. దాని గురించి మొత్తము స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటా అంటే కరెక్ట్ కాదు. కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి, జస్ట్ కొన్ని ఫంక్షనాలిటీస్ చేంజ్ అవుతాయి అంతే. ఆ ఏం చేంజ్ అయినాయి నేర్చుకోండి సరిపోతుంది. వర్షన్ 5 వచ్చినట్టే. వర్షన్ 6 వచ్చింది అనుకోండి, వర్షన్ 6లో కొత్తగా ఏం వచ్చినాయి అవి నేర్చుకోండి. వర్షన్ 4 నేర్చుకున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్, వర్షన్ 5 వచ్చింది, ఆ 5కి 4కి డిఫరెన్స్ ఏముందా తెలుసుకొని నేర్చుకోండి సరిపోయింది. మొత్తము వర్షన్ 5ని నేను స్టార్టింగ్ నుండి నేర్చుకోవాలి అట్లా ఏమి ఉండదండి. కొన్ని కొత్త కమెంట్స్ వస్తే ఏం చేంజెస్ ఉన్నాయి, మీకు వర్షన్ 4 ఆల్రెడీ ఐడియా ఉంటే రేపు వర్షన్ 5 వస్తే ఆ వర్షన్ 5లో ఏం కొత్తగా ఉన్నాయి, ఎట్లా వర్క్ అవుతున్నాయి చూసుకోండి సరిపోయింది. అప్పుడు వర్షన్ 5 వచ్చినట్టే మీకు. వర్షన్ 4 మీద నేర్చుకున్నా కానీ వర్షన్ 5 కూడా కంప్లీట్ చేసినట్టే మీరు. దాని గురించి పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సో వర్షన్స్ వస్తూనే ఉంటాయి, మనం ఏమేమి కొత్తగా వస్తున్నాయి నేర్చు. ఇప్పుడు జావా 8 ఉందండి, జావా 8 నుంచి చాలా ఫీచర్స్ వచ్చినాయి. జావా 8 బేసిక్ ప్రోగ్రామింగ్ అంతా జావా 8 మీదనే చాలా మంది చెప్తారు. కాకపోతే 9లో ఏమొచ్చినాయి, 10లో ఏమొచ్చినాయి, 11లో ఏమొచ్చినాయి అట్లా నేర్చుకుంటూ పోవడమే అంతే. కొత్తగా ఏమొచ్చినాయి నేర్చుకొని ఆ కొత్త వర్షన్స్ కి మనం అప్గ్రేడ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని నేను జావా 8 ఓల్డ్ వర్షన్ మీద నేర్చుకుంటున్నాను, నేను ఏదో మిస్ అవుతున్నాను అట్లా ఏమి ఉండదండి. ఏదైనా ఎక్కడైనా ఏ వర్షన్ మీద నేర్చుకోవచ్చు. కాకపోతే కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి అనేది R&D చేయాలి. నేను అట్లాంటి R&D ఏమైనా ఉంటే అప్కమింగ్ సెషన్స్ లో చేసి పెట్టేస్తాను మీకు. ఓకే, వచ్చే సెషన్స్ లో ఇప్పుడు సెలీనియం 4లో కొత్తగా ఏమొచ్చినాయి అన్ని ఒక ప్లేలిస్ట్ చేస్తాను మీకు. మీకు ఒక ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో తెలుగులోనే. ఓకే, దాని తర్వాత మనకు వర్షన్ 5 వచ్చింది అనుకోండి, వర్షన్ 5లో కొత్త ఏం వచ్చినా కూడా ఇదే టాపిక్ లో పెట్టేస్తాను. సో అసలు వరి అవసరం అవసరం ఏం లేదండి. జస్ట్ మార్కెటింగ్ ట్రిక్ అంతే. నేను లేటెస్ట్ వర్షన్ చెప్తున్నానని చెప్పేసి ట్రైనర్స్ చెప్పుకోవడం తప్ప అది ఏం యూజ్ అవ్వదు వర్షన్స్ అనేది. ఓకే, ఏమేమి కొత్తగా వచ్చినాయి ఎట్లా యూజ్ చేయాలని తెలుసుకోకపోతే వేస్ట్. అదే వర్షన్ 4లో అదే చెప్తారు, వర్షన్ 5లో కూడా అదే చెప్తారు, కాకపోతే వర్షన్ 5 మీద చెప్తున్నానని చెప్తారు అంతే. కాకపోతే వర్షన్ 5లో ఏం కొత్తగా వచ్చినాయని చెప్పడం అనేది ఇంపార్టెంట్, అది నేను చెప్తాను. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి వర్షన్ 4 ఉందండి. ఇక ఇట్లా వెబ్సైట్కి వచ్చేసి అఫిషియల్ వెబ్సైట్ లో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఏ వర్షన్. లేటెస్ట్ ఏముంది, లేటెస్ట్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ నేను చెప్పే టైంకి లేటెస్ట్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్. ఓకే, ఎట్లా చెక్ చేసుకోవాలా, అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలా. ఓకే, అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది డిఫరెంట్ వర్షన్స్ గురించి. మరి అయితే ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా, నేను సెలీనియం డైరెక్ట్ స్టార్ట్ చేస్తా అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే డైరెక్ట్ సెలీనియం స్టార్ట్ చేయొద్దు, సెలీనియంని డైరెక్ట్ గా లర్న్ చేసుకోవద్దు. ఎప్పుడు లర్న్ చేసుకోవచ్చు డైరెక్ట్ అంటే, మీకు ఆల్రెడీ ఈ ప్రీరిక్సైట్స్ అంటున్నాను కదా, ఈ టాపిక్ చెప్పాను కదా, ప్రీరిక్సైట్స్ రిక్వైర్డ్ ఫర్ లర్నింగ్. ఏవైతే ఐటమ్స్, ఏవైతే కాన్సెప్ట్ మనం సెలీనియం కన్నా ముందు నేర్చుకోవాలో అవి నేర్చుకున్న తర్వాతనే మీరు వచ్చి సెలీనియం నేర్చుకోవాలి. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ జావా అని చెప్పినాను, కోర్ జావా అని రాస్తాను పెట్టగా. ఓకే, మీరు మీరు ఏవి నేర్చుకోవాలా, సెలీనియం డైరెక్ట్ జంప్ చేయొద్దండి. ఓకే, ఇప్పుడు సెలీనియం ఎట్లా అంటే ఒక చెప్తానులేండి. ఓకే, సెలీనియం ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోయినంటే అర్థం కాదు, ఎందుకంటే దానికి కావాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి, అవి లేకుండా మీరు సెలీనియం కోడ్ రాసినా మీకు అర్థం కాదు. సో అందుకని డైరెక్ట్ సెలీనియంకి వెళ్ళకండి. సో ఫస్ట్ కొన్ని HTML బేసిక్, నేను డెప్త్ అంటలేను, HTML గురించి సపరేట్ ప్లేలిస్ట్ నేను చేస్తాను. మీరు డెప్త్ కావాలన్నా సరే HTML ని ఎంత లోతుగా మీరు నేర్చుకోవాలనేది నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఒకటి చేస్తాను తెలుగులోనే. దాని గురించి వరిగా కానీ టెక్నికల్ టాపిక్స్ అన్ని సపరేట్ ప్లేలిస్ట్ లో ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, అరే HTML నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, చాలా డెప్త్ గా నేర్చుకుంటే బాగుంటుంది అని మీకు ఫీలింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి నేర్చుకోండి. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు. సో సపరేట్ ప్లేలిస్ట్ మీకు టెక్నికల్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను రానున్న రోజుల్లో, తొందరనే స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే సెలీనియం జావా మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నా, జావా చేస్తాను, HTML చేస్తాను. ఓకే, సో అట్లా చాలా టాపిక్స్ మీకు కవర్ చేస్తానండి.
అయితే HTML లో మొత్తం నేర్చుకోని అవసరం లేదు. సెలీనియం గురించి అయితే మాత్రం మీరు HTML బేసిక్స్ కొన్ని హై లెవెల్‌గా ఇది HTML అంతే సరిపోతుంది. దానికి సంబంధించి నేను ఎట్లా మంచిగానే చెప్తాను. స్టిల్ అట్లని చెప్పేసి పైన పైన ఏం చెప్పను. అట్లని చెప్పేసి ఒక బుక్ మొత్తం చెప్పను. ఒక బుక్ చెప్తే అది HTML కోర్స్ అయిపోతది కదా! ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో నేను HTMLని కవర్ చేస్తాను. మీకు ఆ HTML మీరు నేర్చుకుంటే సరిపోతదండి దీనికి సెలీనియంకి. అది కూడా నేనేదో తక్కువ చెప్పను. మంచిగా మీకు ఒక ఫీలింగ్ వచ్చేటట్టే చెప్తాను. ఒక క్యూరియాసిటీ వచ్చేటట్టే చెప్తాను. సో, అరే! చాలా బాగుంది HTML అని ఒక ఫీలింగ్ వచ్చే వరకు చెప్తాను నేను. ఓకే. సెలీనియంకి ఎంతైతే HTML కావాలో అది నేర్పించేస్తాను మీకు. వచ్చే సెషన్‌లో అదే అండి. మన నెక్స్ట్ టాపిక్ అదే మనకి HTMLే చెప్పాలి మీకు. చెప్తాను నేను. దాని తర్వాత ఏముంది టాపిక్ లొకేటర్స్ అని ఉంది. లొకేటర్స్ అని ఇప్పుడు సెలీనియము ఏందంటే మన వెబ్ అప్లికేషన్ మీద చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా! వెబ్ ఎలిమెంట్స్ బటన్స్ అని ఉంటాయి. రేడియో బటన్స్, చెక్ బాక్స్ ఫీల్డ్స్, డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ ఉంటాయి. మల్టీ సెలక్షన్ బాక్స్ ఫీల్డ్స్ ఉంటాయి. టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్స్ ఉంటాయి. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఓకే. అట్లా రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కనపడయి అన్నట్టు. సెలీనియం బ్లైండ్ అన్నట్టు. బై డిఫాల్ట్ ఏందంటే ఒరిజినల్‌గా సెలీనియం బ్లైండ్. సెలీనియంకి ఏది కూడా కనపడదు. మనకు కనపడినట్టు సెలీనియం కనపడదండి. ఓకే. కానీ సెలీనియంకి ఎట్లా తెలుస్తది? ఇక్కడ ఒక పేజ్ మీద ఒక బటన్ ఉందని చెప్పేసి, పేజ్ మీద ఒక టెక్స్ట్ బాక్స్ ఉందని ఎట్లా తెలుస్తదంటే, ఈ లొకేటర్స్ ద్వారా మనం హెల్ప్ చేస్తాం సెలీనియంకి. ఈ లొకేటర్స్‌ని మనము రాసి సెలీనియంకి ఇస్తాము. ఆ లొకేటర్‌ని ఒక అడ్రెస్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. మీరు ఎక్కడో ఏదో ఏరియాలో ఉంటారు ఇక్కడ. హైదరాబాద్‌లో ఇక్కడ ఏరియాలో ఉంటారు. అది ఏం చేస్తారు మీరు? మీ ఫ్రెండ్ డైరెక్ట్ రమ్మంటే వచ్చేస్తాడా? లేదు గదా! మీ ఫ్రెండ్‌కి హెల్ప్ చేయాలి. మీ ఫ్రెండ్‌కి మీ అడ్రెస్ తెలవదు. ఓకే. మీరు గూగుల్ మ్యాప్ లొకేషనో ఏదో ఒకటి పంపిస్తారు. ఇక్కడ ఏదైతే గూగుల్ మ్యాప్ లొకేషన్ మీ ఫ్రెండ్‌కి మీరు పంపించారో దాన్ని నేను ఇక్కడ లొకేటర్స్ అంటున్నాను. ఓకే. సో, ఆ గూగుల్ మ్యాప్ దాన్ని యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్ అది వాడి మీ ఇంటికొస్తాడు. ఆ ఫోన్‌లో ఓపెన్ చేసి ఆ మ్యాప్ పెట్టుకొని మీ ఇంటికొస్తాడు. సో, అట్లనే సెలీనియం గూడా వెబ్ పేజ్ మీద ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి గదా! బటన్స్ గాని, రేడియో బటన్స్ గాని, టెక్స్ట్ బాక్స్ గాని ఎట్లాంటి ఎలిమెంట్స్ అయినా సరే అవి కనబడవు సెలీనియంకి. సెలీనియంకి ఇక్కడ ఉన్నాయని చెప్పాలంటే ఆ లొకేటర్స్ ద్వారా చెప్తాం. గూగుల్ మ్యాప్ ఎట్లయితే మీ ఫ్రెండ్ హెల్ప్ చేసి మీ ఫ్రెండ్‌ని మీ ఇంటికి వచ్చేటట్టు చేసిందో, సెలీనియం గూడా లొకేటర్స్ వాడి ఆ ఎలిమెంట్స్ కనపడేట్టు చేస్తది. ఆ ఎలిమెంట్స్ మీద ఏం జేయాలి అనేది సెలీనియం జూసుకుంటది. సెలీనియంని ఎట్లా ఫైండ్ చేయాలనేది లొకేటర్ జూసుకుంటది. లొకేటర్ సెలీనియం చెప్తది ఇక్కడ బటన్ ఉంది అని జెప్తది. సెలీనియం ఏం చేస్తది? ఆ బటన్ దగ్గరికెళ్ళి బటన్ మీద క్లిక్ జేస్తది. ఆ బటన్ మీద ఏం జేయాలనేది సెలీనియం జూసుకుంటది. బటన్ ఎక్కడుంది, ఏం జేయాలనేది లొకేటర్ జెప్తది. లొకేటర్స్ అనేది ఒక టాపిక్ అండి. లొకేటర్స్ టాపిక్ గూడా ఫస్ట్ హై లెవెల్‌గా చెప్తాను. కొంచెం దూరం పోయిన తర్వాత డెప్త్ గూడా చెప్తాను లొకేటర్స్‌ని. సో, వరీ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈజీగానే చెప్తాను. తర్వాత కొంచెం డెప్త్‌కెళ్దాం. సో, ఎప్పుడైతే టైమ్ వస్తదో అప్పుడు డెప్త్‌కెళ్దాం. సరేనా? అయితే ఓకే. కోర్ జావా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్నిట్లో ప్రీరిక్వైజ్‌లో అస్సలు మెయిన్ ఇదే అండి కోర్ జావా. ఎట్లా అంటే కోర్ జావాకి సెలీనియంకి సంబంధం చెప్తాను చూడండి. ఒక స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఆ స్విమ్మింగ్ పూల్‌ని నేను సెలీనియం అనుకుంటాను. ఓకే. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్‌ని సెలీనియం అనుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ లేదు. స్విమ్ చేయగలుగుతారా? స్విమ్మింగ్ చేయగలుగుతారా స్విమ్మింగ్ పూల్‌లో? చేయలేరు. ఎందుకు? స్విమ్మింగ్ పూల్ వాటర్ లేకపోతే యూజ్ ఏముందండి? స్విమ్మింగ్ పూల్ వాటర్ లేకపోతే ఏం చేస్తారు మీరు? రైట్. స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ లేకపోతే స్విమ్మింగ్ ఎట్లా చేస్తారు చెప్పండి? చేయలేరు కదా! జావా వాటర్ లాంటిదన్నట్టు. ఓకే. ఈ ఎగ్జాంపుల్‌లో జావా వాటర్ లాంటిది. ఐదర్ వాటర్ లేకున్నా, స్విమ్మింగ్ పూల్ లేకున్నా గాని, స్విమ్మింగ్ పూల్ లేకున్నా గాని, స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ లేకున్నా గాని మీరు స్విమ్మింగ్ చేయలేరు. అట్లనే మీరు సెలీనియం నేర్చుకున్నా గాని, మీ దగ్గర పూల్ ఉన్నా గాని, ఆ పూల్‌లో వాటర్ లేకపోతే ఎవరు పోయి స్విమ్మింగ్ చేస్తారండి? పశువులు కాదు గదా! మీకు పూల్‌లో వాటర్ ఉండాలండి స్విమ్మింగ్ చేయాలంటే. సో, జావా అనేది వాటర్. ఓకే. సరే మీ దగ్గర వాటర్ ఉంది గాని పూల్ లేదనుకోండి. సెలీనియం రాదనుకోండి. జావా వచ్చు. సెలీనియం రాదు. ఆటోమేట్ చేయగలుగుతారా అప్లికేషన్? చేయలేరు. ఈ 2 ఈక్వల్ ఇంపార్టెంటు. 2 కళ్ళలాంటియి అన్నట్టు. సో, సెలీనియం ఆటోమేషన్ నేర్చుకోవాలి అంటే, సెలీనియంతో పాటు జావాని గూడా ఈక్వల్‌గా నేర్చుకోవాలి. డెప్త్‌గా నేర్చుకోవాలి. ఓకే. ఈ కోర్ జావా మీద గూడా పెద్ద ప్లే లిస్ట్ తయారు చేయబోతున్నాను జావా గురించి. మీ ఎక్స్‌పర్ట్స్ చేస్తాను మిమ్మల్ని. నా ఛానెల్‌లో నేను ఎక్స్‌పర్ట్ చేస్తాను. మీరొకటే చేయాల నేను యాస్ ఏ ఏమంటారు గురు దక్షిణ అంటారో ఏదో అంటారు గదా! సో, అరే నాకు చెప్పిన గురువుకి ఏదో ఒకటి రిటర్న్ ఇయ్యాలంటారు గదా! నేను మనీ ఏమి అడగట్లేదు. ఒక్కటే మీ దగ్గర నుంచి అడిగేది లైక్ జేయండి. వీడియోస్‌ని లైక్ జేయండి. ఎంత మటుకు మోటివేట్ జేయండి నన్ను. కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. అందరికి షేర్ జేయండి మీ సర్కిల్‌లో. తెలుగు ఎవరైతే సెలీనియం జావా నేర్చుకుందాం అందరికి షేర్ జేయండి. అదే మీరు జేయాల్సింది ఆహ్, అదే మీరు జేయండి. అదే గురు దక్షిణ కింద అది ఇవ్వండి సరిపోతది. నేను ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మిమ్మల్ని ఎక్స్‌పర్ట్ చేయాలనే కోరిక తప్ప నా దగ్గర ఏం లేదు. కాకపోతే మోటివేషన్ ఒకటే కోరుకుంటున్నాను. అది గురుదక్షిణ కింద అడుగుతున్నాను. అడగద్దు గాని స్టిల్ అడుగుతున్నాను. ఎందుకంటే అడగంది పని. అడగంది అమ్మ అయినా పెట్టదంటాం గదా! అట్లనే ఇక్కడ గూడా అంతే.
ఓకే, నేను అడిగింది ఎవరు కూడా చేయరు. సో అడుగుతాను. ఓకే, అడుగుతున్నాను అని అనుకోకండి, అది తప్పదు. యూట్యూబ్లో అట్లనే ఉంటది. సో నా కంటెంట్ ఎంత మంచిగా ఉందని మీరు లైక్ చేయలేదు అనుకోండి, తర్వాత మీరే వచ్చి అంటారు మీ దాంట్లో చాలా బాగుందండి కంటెంట్, కానీ మీరు అండర్ రేటెడ్ అండి, ఎవరు కూడా మిమ్మల్ని లైక్ చేస్తలేదండి, షేర్ ఎందుకు చేయాలండి? ఎందుకంటే నేను అడగట్లేదు కాబట్టి. నా ఇంగ్లీష్ ఛానల్లో అదే తప్పు చేశాను. ఇంగ్లీష్లో ఎక్కడ కూడా అడగనండి ఇంగ్లీష్ ఛానల్లో. సో అందరు అంటారు, అరే మీ ఛానల్లో చాలా బాగుందండి కంటెంట్, కానీ ఎందుకండి మీకు ఆ ఛానల్లో ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాలేదు? వేరే వాళ్ళ దగ్గర బాగుంది కానీ మీకు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి కదా ఆ మట్టుకు చూస్తే అంటారు. కానీ ఎందుకంటే ఇంగ్లీష్ వీడియోస్లో ఎక్కడ కూడా నేను అడగను. సో తెలుగు కాబట్టి మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మన మదర్ టంగ్ ద్వారా ఒక రిలేషన్ ఉంది మనకి, లైక్ ఒక ఫీలింగ్ ఉంది మనకి, కాబట్టి నేను చెప్తున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. సో అదర్వైజ్ నేను జనరల్ గా అడగను. సో మీరు నన్ను కంపల్సరీ సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి, దానికి చాలా హ్యాపీ అవుతాను. కోర్ జావా ఎంత ఇంపార్టెంట్ చెప్పాను కదా. HTML తోటి లొకేటర్స్ తోటి కంపేర్ చేసుకొని చేసే కోర్ జావా ఆల్మోస్ట్ హాఫ్ అన్నట్టు. సెలీనియం జావా నేర్చుకోవాలంటే కోర్ జావా ఇంపార్టెన్స్ హాఫ్. సో అందరు ఏం చేస్తారంటే వేరే ట్రైనర్స్ కోర్ జావాని కొంచెం చెప్తారండి, మొత్తం చెప్పరు. ఏదో పైన పైన కొంచెం చెప్పేసి ఆటోమేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. నేను అట్లా చేయనండి, నా విధానం వేరే ఉంటుంది. ఇదే ఇదే సెలీనియంలో మీరు జావా కూడా నేర్చుకోబోతున్నారు స్క్రాచ్ నుంచి. మీకు జీరో నుంచి నేను మిమ్మల్ని ఒక జావాలో ఒక లెవెల్ వరకు తీసుకెళ్తాను ఇదే దాంట్లో. ఓకే, సెలీనియంకి అవసరమైన జావా చెప్తాను, కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా చేసి చెప్తాను అన్నట్టు, ఈజీగా ఇంట్రెస్టింగ్ ఆర్గనైజ్గా చెప్తాను. అరే ఇట్లా కూడా చెప్తారా జావా, ఇంత మంచిగా ఉంటుందా జావా, అరే నేను ఎన్ని రోజులు భయపడ్డాను జావా గురించి, ఇప్పుడు నాకు భయం అవుతలేదు అనే ఫీలింగ్ నేను మీకు ఈ కోర్సులోనే తెప్పిస్తున్నాను. సో మీరు ఎక్కడికి వెళ్ళి జావా నేర్చుకొని సెలీనియం స్టార్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇందులోనే జావా మంచిగా వివరంగా క్లుప్తంగా చెప్తాను. సో పడుచుకోకండి, ఎక్కడ కూడా పోనక్కర్లేదు లేదు ఇక్కడ. ఒకవేళ రియల్ గా మీకు జావా ఇంకా డెప్త్ కావాలనుకుంటే నేను సపరేట్ ప్లేలిస్ట్ ఒకటి చేస్తాను. అందులో జావా గురించి R&D మొత్తం ఉంటుందండి. ఓకే, మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారు అట్లా చేస్తాను. వేరే ఛానల్, వేరే ప్లేలిస్ట్ లో చేస్తాను, ఛానల్ కాదు ప్లేలిస్ట్ లోనే, ఇదే ఛానల్లో తెలుగు టెక్ ఫాక్స్ ఛానల్లోనే వేరే ప్లేలిస్ట్ ఒకటి, జావా ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసి మీకు జావాని ఇంత ఈజీగా చెప్తారా, ఇంత ఆర్గనైజ్ చెప్తారా అన్న విధంగా అందులో చెప్తాను. ఇందులో కూడా చెప్తాను, ఇందులో కూడా మంచిగానే ఉంటది. ఇది సరిపోతుందండి, ఇది కాకుండా నాకు ఇంకా కావాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయాలా ఏదో అంటే అప్పుడు ఆ లెవెల్ కోసం అక్కడ చెప్తాను నేను. సో ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పెడతాను. ఓకే, సో అవన్నీ వస్తున్నాయండి, జస్ట్ వెయిట్ చేయండి, వెయిట్ అండ్ సీ అంతే. ఓకే, చూస్తారు మీరే ఎంత కంటెంట్ అనేది నేను ఇస్తాను. జస్ట్ ఓన్లీ అదే మీరు మోటివేట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సరిపోతుంది. తర్వాత ఇంకొక ప్రీవియస్ సైడ్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఇప్పుడు మనం సెలీనియం స్టార్ట్ చేసేటప్పుడు కొందరు అంటారు, ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్న తర్వాత సెలీనియం రావాలా అని అంటారు. ఓకే, దానికి రెండు ఆన్సర్స్ ఉన్నాయని. కొంచెం కావాలండి నాలెడ్జ్, మొత్తం అవసరం లేదు. మొత్తం బుక్ మొత్తం చదవనవసరం లేదు, కొన్ని ఒక 5-6 పేజీలు చదివితే సరిపోతుంది. అది ఎంతవరకు చదవాలి ఎంతవరకు అనేది నేను చెప్తాను ఇదే సెషన్లో. మీకు సెలీనియం స్టార్ట్ అయ్యే ముందు సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్ కూడా కవర్ చేస్తాను. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంది, ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు, దానిలో ఏముంటది, ఒక హై లెవెల్ గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి నేను కవర్ చేస్తాను. మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ నాలెడ్జ్ ఒక హై లెవెల్ గా వచ్చేటట్టు నేను చేస్తాను. ఒక సెషన్ లో సరిపోతుంది. దీన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్ ని ఒక సెషన్ లో కవర్ చేసేస్తాను. ఆ సెషన్ మీరు వినండి, మీకు సెలీనియంలో తిరుగులేదు, మీరు ముందరికి వెళ్తూనే ఉంటారు. ఓకే, ఇంకా ఇవి కాకుండా కొన్ని టెక్నాలజీస్ ఉంటాయండి, అదర్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ రాయదలుచుకోలేదు, టైం వచ్చినప్పుడు ఆ అదర్ ప్రీఫిక్స్ సైట్స్ కూడా చెప్తాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అని ఉంటుంది, ఆ జావా స్క్రిప్ట్ టైం వచ్చినప్పుడే చెప్తాను. ఓకే, అట్లా చాలా ఉంటాయండి, ప్రతిదీ నేను ఇప్పుడే మెన్షన్ చేయాలంటే కష్టం. ఆ టాపిక్ వస్తుంది కదా మనకు సెలీనియం ఆటోమేషన్, అప్పుడు టాపిక్ వస్తుంది కదా, ఆ టెక్నాలజీ కవర్ చేసి అప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ చెప్తాను అన్నట్టు. ఇప్పుడు ఇవైతే మెయిన్ అండి, మెయిన్ 4 పిల్లర్స్ ఇవి: HTML బేసిక్స్, లొకేటర్స్, కోర్ జావా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్. అందులో కోర్ జావా ఇక విపరీతం అన్నట్టు. అండ్ కోర్ జావాలో నేను చాలా కవర్ చేస్తాను నేను టాపిక్స్. మీకు ఇప్పుడు రియల్ గా మీకు అనిపిస్తుంది నేను కోర్ జావాలో ఏం కవర్ చేస్తానో అని మీకు అనిపిస్తే, అసలు వాట్ ఈజ్ జావా, జావా అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇన్స్టాలింగ్ జావా, డౌన్లోడింగ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో జావాని అనేది చెప్తాను. దాని తర్వాత మనకు జావా డౌన్లోడ్ చేయడము, ఇన్స్టాల్ చేయడము, తర్వాత దీని తర్వాత ఏంది, జావా డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను జావాని రాయాలి, కోడ్ రాయాలి. ఎక్కడ రాయాలి, ఒక ఎడిటర్ కావాలా. ఓకే, ఎక్లిప్స్ ఐడి ఎడిటర్ ఉంటుంది, మనం అది వాడతాము. డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ జావా కోడ్ రాయడం కోసం ఒక ఎడిటర్ వాడుకుంటాము. ఇన్స్టాలింగ్ ఎక్లిప్స్ ఐడి ఎడిటర్ అంటాం. ఓకే, ఈ ఎడిటర్ లోనే మనం జావా ప్రోగ్రామింగ్ రాసుకుంటాం, చాలా ఈజీ ఉంటుంది ఎడిటర్ కూడా. సో దాని తర్వాత
బేసిక్స్ చెప్తాను, జావా బేసిక్స్ చెప్తాను ఫస్ట్. నేను ఇట్లా అంటాను, ఇంట్రొడక్షన్ టు జావా అని చెప్తాను అదర్వైజ్. ఓకే, ఇంట్రొడక్షన్ టు జావా అని చెప్పేసి ఇవన్నీ కవర్ చేస్తానండి. ఇవన్నీ ఇంట్రొడక్షన్ లోనే వస్తాయి మీకు చెప్పాలంటే హై లెవెల్ గా. ఓకే, సో ఇంట్రొడక్షన్ టు జావాలో మీకు వాట్ ఈస్ జావా, డౌన్లోడింగ్ ఇన్స్టాలింగ్ జావా, ఇన్స్టాలింగ్ ఎక్లిప్స్ ఐడి ఎడిటర్, ఓకే, అండర్స్టాండింగ్ రైటింగ్ శాంపుల్ ప్రోగ్రామ్. ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను, రైటింగ్ శాంపుల్ జావా ప్రోగ్రామ్. ఓకే, ఒక సింపుల్ ప్రోగ్రామ్, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. దాని తర్వాత అండర్స్టాండింగ్ జావా ప్రోగ్రామ్. ఈ జావా ప్రోగ్రామ్ లో చాలా కీవర్డ్స్ అవన్నీ ఉంటాయండి. అవన్నీ ఒక హై లెవెల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు. ఎక్కడ వరకు అర్థం కావాలి అక్కడ వరకే అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత జావాలో ఇంకా రకాలు ఉంటాయండి. సింటాక్స్ ఎర్రర్స్ అంటాము, కంపైలర్ ఎర్రర్స్ అంటాము, సింటాక్స్ ఎర్రర్స్ అంటాము, కంపైలర్ ఎర్రర్స్. ఈ కంపైలర్ ఎర్రర్స్ అంటే ఏంటి చెప్తాను. ఓకే, జావా కొంచెం స్ట్రిక్ట్ అండి. సో స్ట్రిక్ట్ అంటే హార్డ్ కాదు. స్ట్రిక్ట్ అంటే ఏంది, ఇప్పుడు టైంకి రావాలి, స్కూల్ కంటే టైంకి రావాలి అంతే. స్కూల్ లేట్ వస్తే లేట్ కమర్స్ అని చెప్తాం కదా, అట్లా జావా కూడా అట్లాంటిది. ఇక్కడ ఇది ఉండాలంటే అది ఉండాలి అంతే. ఓకే, సో లేకపోతే కంపైలర్ ఎర్రర్స్ వస్తాయి మనకి. ఎట్లా వస్తాయని ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తాను మీ కంపైలర్ ఎర్రర్స్. దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి మనకి. జావాలో రకరకాల ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ ప్రింట్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ స్టేట్మెంట్స్ అయిన తర్వాత మనకి ఏముంటాయి, కామెంట్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే క్రికెట్ ఆడుతారు, మిగతా అందరు కామెంటేటర్స్ ఉంటారు మనకి. క్రికెట్ మ్యాచ్ లో మనకి కామెంటేటర్స్ ఉంటారు, వాళ్ళు ఆడరు కానీ మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లనే మనకి కామెంట్స్ అని ఉంటాయి ప్రోగ్రామింగ్ లో. అవి కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కానీ అవి కోడ్ కాదు. ఓకే, అట్లాంటి కామెంట్స్ గురించి నేను చెప్తాను. ఇంకా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తానండి. చూడండి, వెయిట్ చేయండి, చూడండి. చాలా ఈజీగా ఉంటుంది ఇదంతా. సో ఇంకేమున్నాయండి ఇందులో, చాలా మట్టుకు అయితే కవర్ చేస్తున్నట్టున్నాను. ప్రింట్ స్టేట్మెంట్, కామెంట్స్ కూడా కవర్ చేశాను. ఇంకా అంటే ఇది ఇంట్రొడక్షన్ లో ఇక్కడ వరకు కవర్ చేస్తానండి. ఇంట్రొడక్షన్ లో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా టాపిక్స్ ఉంటే నేను అదర్స్ కింద పెట్టేస్తాను, ఇక్కడ అదర్స్ అని పెట్టేస్తాను, సరిపోతుంది. కామెంట్స్ వరకు అయితే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్, డేటా టైప్స్, లిటరల్స్, ఆపరేటర్స్. ఇది ఈ 4 సెకండ్ లెవెల్ అండి. ఇది ఫస్ట్ లెవెల్ కదా, అట్లనే ఇది సెకండ్ లెవెల్. ఇప్పుడు వేరియబుల్స్, డేటా టైప్, లిటరల్స్, ఆపరేటర్స్ అనేది ఇది చాలా టైం పడుతుంది అండి. ఓకే, ఒక సెషన్ 2-3 సెషన్స్ పట్టొచ్చు. దాని తర్వాత ఒకటి 2 సెషన్స్ పట్టొచ్చు. దాని తర్వాత నేను కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని ఉంటాయండి, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఓకే, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తామండి. ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్ అవుతుంది. సెకండ్ లెవెల్లో ఇవి వేరియబుల్స్, డేటా టైప్స్, లిటరల్స్, ఆపరేటర్స్ బేసిక్ లెవెల్, బేసిక్ పిల్లర్స్ అవుతాయి. సెకండ్ లెవెల్ అయిన తర్వాత థర్డ్ లెవెల్కి వెళ్తాం. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లో మనకు సెలక్షన్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి, ఐటరేటివ్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. దాని తర్వాత మనకి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి, రకరకాల స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కవర్ చేస్తాను. ఇందులో ఒక్కొక్కటి మళ్ళీ నేను చెప్పాలంటే మస్తు ఉంటాయి. ఇలా ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని, ఇట్లా చాలా ఉంటాయి. ఇలా సెలక్షన్ స్టేట్మెంట్స్ ఏం చెప్తాను అని మీరు అడిగితే ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ దానిలో ఇఫ్ ఎల్స్ అని ఉంటాయి. తర్వాత మనకి ఇది మీరు అంత పట్టించుకోకండి, నేను జావాలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం కవర్ చేయబోతున్నాను అనేది. మీరు టాపిక్స్ చూడండి అంతే, మీకు కాన్ఫిడెన్స్ రావాలి కదా నేను ఎంత కవర్ చేస్తాను జావా. మీకు ప్రీవిక్స్ సైడ్ కింద రాబోయే సెషన్ లో ఎంత వరకు జావా కవర్ చేస్తాను అనేది చెప్పడానికి కోసం ఇది రాస్తున్నాను, కానీ ఏ కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ టాపిక్స్ మాత్రమే లిస్ట్ చేస్తున్నాను. అర్థమైనా అర్థం కాకుండా కానీ వచ్చే సెషన్ కంటిన్యూ కాండి. మీకు చాలా స్టెప్ బై స్టెప్ గా ఇవన్నీ ఎంత ఈజీగా చెప్తానంటే, అరే ఇంత ఈజీ ఉంటుందా జావా అన్నట్టు చెప్తానండి. చూడండి, తర్వాత ఐటరేటివ్ వేస్, ఇది ఐటరేటివ్ అంటాం దీన్ని. ఐటరేటివ్ ఒక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ చూపిస్తాను మీకు. ఐటరేటివ్ స్టేట్మెంట్స్ లో మనకి ఏమున్నాయి, వైల్ లూప్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, వైల్ లూప్ అని ఉంటుంది, తర్వాత డూ వైల్ లూప్ అని ఉంటుంది. ఓకే, తర్వాత ఫర్ లూప్ ఉంటుంది, తర్వాత ఫర్ ఈచ్ లూప్ అని ఉంటుంది. ఓకే, ఫర్ ఈచ్ లూప్ అని ఉంటుంది. ఇట్లా 4 అవి కవర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ లో మనకు వచ్చేసి బ్రేక్ అని ఒకటి ఉంటుంది, తర్వాత మనకు కంటిన్యూ అని ఉంటుంది ఒకటి, బ్రేక్ కంటిన్యూ, తర్వాత ట్రై ఉంటుంది, తర్వాత క్యాచ్ ఉంటుంది, తర్వాత ఫైనల్లీ ఉంటుంది. ఇవన్నీ జావాలో మీకు ఎక్కడో దగ్గర కవర్ అయిపోతాయి అండి. రిటర్న్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు నేను కవర్ చేస్తుంది. ఇవన్నీ కంట్రోల్ ఫ్లో స్టేజ్, థర్డ్ లెవెల్ అన్నట్టు. ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అయిన తర్వాత నేను ఏం చెప్తానంటే మెథడ్స్ గురించి చెప్తాను. మెథడ్స్ అనే ఒక యూజబుల్ మెథడ్స్ అని ఉంటాయి కాన్సెప్ట్. ఆ మెథడ్స్, రకరకాల మెథడ్స్, ఎట్లా మెథడ్స్ కాల్ చేయాలి, అవన్నీ చాలా డెప్త్ గా చెప్తాను, పర్లేదు. తర్వాత మెథడ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ అని ఒక టాపిక్ చెప్తాను. ఆబ్జెక్ట్స్ అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పటివరకు చూసింది ఒక లెక్క, ఇక్కడ వరకు చాలా ఈజీ ఉంటుంది జావా. ఇక్కడ ఈజీ ఉండదని కాదు, ఇది చాలా మంది కరెక్ట్ గా అర్థం చేసుకోరు కాబట్టి
ట్రైనర్ కరెక్ట్ చెప్పాడు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ తో పాటు ఇందులో చాలా సబ్ టాపిక్స్ కవర్ అయితే మనకి ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ అంటాను, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్, హౌ టు ఇనిషియలైజింగ్ వేరియబుల్స్ అంటాను, తర్వాత ఏమంటారు దీని కన్స్ట్రక్టర్స్ గురించి చెప్తాను. కన్స్ట్రక్టర్స్ ఈ టాపిక్ లో నేను కన్స్ట్రక్టర్స్ కూడా కవర్ చేస్తాను. తర్వాత కన్స్ట్రక్టర్స్ తో పాటు నేను దిస్ కీవర్డ్ అని ఒకటి ఉంటుందండి, అది కూడా కవర్ చేస్తాను. ఇంకేముంటాయి ఇందులో, మెయిన్ గా కన్స్ట్రక్టర్స్ దిస్ కీవర్డ్, ఇంకొక కీవర్డ్ ఉంటుందండి స్టాటిక్ అని, అది కూడా ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ లో కవర్ చేస్తే మీకు చాలా బాగా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్ చెప్పాలంటే. నేను అట్లా ఇంట్రెస్టింగ్ కూడా చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్, కన్స్ట్రక్టర్ ది స్టాటిక్ ఇది కవర్ అయిపోయిన తర్వాత నేనేం కవర్ చేస్తాను ఇంకా ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ తర్వాత. ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ అనేది మెయిన్ టాపిక్ అండి. ఓకే, దాని తర్వాత నేను మెథడ్ ఓవర్లోడింగ్ కవర్ చేస్తాను. మెథడ్ ఓవర్లోడింగ్ అనే టాపిక్ ని కవర్ చేస్తాను. దాని తర్వాత ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ ని కవర్ చేస్తాను. ఇన్హెరిటెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ ని కవర్ చేస్తాను. తర్వాత మెథడ్ ఓవర్ రైడింగ్ కవర్ చేస్తాను. ఓకే, ఇవన్నీ టాపిక్స్. జస్ట్ అరేస్ కవర్ చేస్తాను. ఓకే, అరేస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అరేస్ కవర్ చేస్తాను. దాని తర్వాత అరేస్ తర్వాత నేను ఏం కవర్ చేస్తానంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఒకటి ఉంటుంది టాపిక్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఉంటుంది. దాని తర్వాత స్ట్రింగ్ హ్యాండ్లింగ్ కవర్ చేస్తాను. తర్వాత దాని తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది, ఫైల్ హ్యాండ్లింగ్. దాని తర్వాత కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్. ఇవన్నీ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. ఓకే, చాలా వివరంగా క్లుప్తంగా ఇగో ఈ టాపిక్స్ మీరు నేర్చుకోగలిగితే నా దగ్గర సరిపోతుందండి సెలినియంకి. దీనికన్నా ఎక్కువ అవసరం లేదు, మొత్తం డెప్త్ అవసరం లేదు. ఎంత అయితే అవసరమో ఈ టాపిక్స్ ఆ లెవెల్లోనే మీకు అర్థమయ్యే విధంగా నేను కవర్ చేస్తాను మీకు సెషన్స్ లో. మీరు వరి కావాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఇంత స్పూన్ ఫీడింగ్ తోటి లైక్ అట్టిపండు ఒలిసి పెట్టినట్టు చెప్తాను. సో అది గుర్తుపెట్టుకోండి. మీకు చూడండి, HTML నుంచి చూడండి, నా సెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఈజీగా చెప్తాను అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఒకవేళ ప్రోగ్రామింగ్ మీద భయం ఉన్నా కానీ అది వెళ్ళిపోతుంది అండి. దీని తర్వాత మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం. దానికోసం ఎంత లెవెల్కైనా వెళ్తాను, ఏవైనా మీకు కవర్ చేస్తాను. సో మీరు జస్ట్ నా సెషన్స్ ఫాలో అవ్వండి, మీ కెరియర్ని మార్చుకోండి. ఓకే, అంతే అండి. సో సో నేనైతే చెప్పాల్సింది చెప్పేశాను ఇక్కడ, ఏమేమి కవర్ చేస్తాను. ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయినా కానీ నేను అందులో అదర్స్ అని పెడతాను ఇక్కడ, ఎందుకైనా మంచిది. అప్పుడప్పుడు అవుతుంది కదా, కొన్ని గుర్తుండవు మనకి. సో మిస్ అయితే కూడా కవర్ చేసి చెప్తాను మీకు. ఓకే, సో ఇదండి, ఇది జావా గురించి, ఇది మన వర్షన్స్ గురించి. ఓకే, ఇది ప్రిడిక్ట్ సైట్స్ మనకి ఏమేమి కావాలో సెలీనియం నేర్చుకునే ముందు. సో సెలీనియంకి డైరెక్ట్ జంప్ కాకుండా ఫస్ట్ సెలీనియం సంబంధించిన ఐటమ్స్ అన్ని నేర్చుకొని, సెలీనియం కావాల్సిన ఐటమ్స్ నేర్చుకొని అప్పుడు సెలీనియంకి వెళ్తాం. ఓకే, సో వచ్చే సెషన్ లో మనం HTML గురించి, HTML బేసిక్స్ అండి, HTML బుక్ మొత్తం చెప్పాను మనకు, కాకపోతే ఒక లెవెల్ వరకు మంచిగానే చెప్తాను. ఏమేమి చెప్తాను అండ్ ఎట్లా చెప్తాను అనేది వచ్చే సెషన్ లో చూద్దాం. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏమి లేదు, చాలా ఈజీగా ఉండబోతుంది ఇదంతా. సో ఇంట్రొడక్షన్, దీంతో మనం ఇంట్రొడక్షన్ కంప్లీట్ చేసినామండి. ఇది వచ్చేసిన నేనేం చెప్తానంటే దీని పార్ట్ 6 అని చెప్తాను ప్రస్తుతానికి. ఈ 2 థింగ్స్ ని మీకు వివరంగా చెప్పాను కాబట్టి వీటిని ఇక్కడ రాస్తాను, పార్ట్ 6 అని రాసేస్తాను. ఓకే, సో 6 పార్ట్స్ కింద మీకు ఇంట్రొడక్షన్ అనేది ఆల్రెడీ కవర్ చేశాను. ఎవరు కూడా ఇంట్రొడక్షన్ ఇన్ని పార్ట్స్ లో చెప్పారు, నేను చెప్పానంటే మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఎంత లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేది మీరు అర్థం చేసుకోండి. ఎవరు కూడా ఇట్లా ఇంట్రొడక్షన్ ఇన్ని పార్ట్స్ కింద కవర్ చేసి చెప్పారు. పార్ట్ 1 అని, పార్ట్ 2 అని, పార్ట్ 3 అని, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 కవర్ చేశాను మీకు. ఓకే, చాలా ఒక ఫ్యూచర్ ఐడియా వచ్చి ఉంటుంది మీకు సెలీనియం గురించి, ఏంది సెలీనియం, ఎట్లా నేర్చుకోవాలి, ప్లాన్ ఏంటి అనేది ఒక ఆర్గనైజ్డ్ వే అయితే వచ్చేసి ఉంటుంది ఈ పార్ట్కి. సో ఇంట్రొడక్షన్ టు సెలీనియం అనేది అయిపోయిందండి ఈ సెషన్ తోటి కంప్లీట్. నెక్స్ట్ మనం ప్రిడిక్ట్ సైడ్ స్టార్ట్ చేద్దాం. సెలీనియం డైరెక్ట్ స్టార్ట్, ఇక్కడ సెలీనియం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండి. సెలీనియం ఇక్కడ స్టార్ట్ చేసే ముందు HTML కానీ, దానికి సంబంధించిన లొకేటర్స్ కానీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్ కానీ అన్ని కవర్ చేస్తాను. దాని తర్వాతనే మనం సెలీనియం వెబ్ డ్రైవర్కి వెళ్తాం, కావాల్సిన మళ్ళీ జావా నేర్చుకుంటాం, మళ్ళీ సెలీనియం వెబ్ డ్రైవర్కి వెళ్తాం, ఫ్రేమ్వర్క్స్కి వెళ్తాం, ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్కి వెళ్తాం, ఫ్రేమ్వర్క్స్కి వెళ్తాం, రియల్ టైంలో ఎట్లా CI/CD వాడతాం, లైవ్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ చూస్తాము. అసలు ఈ కోర్సులో ఎట్లా ఉంటుందంటే అసలు ఇంగ్లీష్లో కూడా ఇట్లాంటి కోర్సు ఉంటుందండి, అట్లా చేస్తాను మీకు తెలుగులో. సో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, అడ్వాంటేజ్ కింద తీసుకోండి, మీ లైఫ్ని మార్చుకోండి, సాఫ్ట్వేర్ టెస్టర్స్ అయిపోండి. ఓకే, సో సరే అండి, ఈ ఇంట్రొడక్షన్ టు సెలీనియం అనే టాపిక్ అయితే ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి HTMLకి వెళ్ళిపోదాం మనము. ఓకే, ఇంట్రొడక్షన్ అయిపోయింది, HTML కూడా మంచి వివరంగానే చెప్తాను, ఈజీగా చెప్తాను.
సో మీకు అవసరం ఉన్న దానికన్నా కొంచెం ఎక్కువనే చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది కాబట్టి. ఓకే. నేర్చుకుందాం. ఓకే. మీకు ఒక నాన్ టెక్నికల్ పర్సన్ అయితే మీరు హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవడం వల్ల ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా అయితే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. మీరు ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్ అయితే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతదండి. ఒకవేళ మీకు హెచ్‌టీఎంఎల్ రాకపోతే అరే! ఇలా ఉంటదా హెచ్‌టీఎంఎల్ నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సాఫ్ట్‌వేర్ మీద అనే ఫీలింగ్ అయితే హెచ్‌టీఎంఎల్ తెప్పించబోతుంది మీకు. సో సరే అండి. ఈ యొక్క సెషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి వీడియోస్‌ని మీ సర్కిల్స్‌లో. ఓకే. స్ప్రెడ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవ్వండి. ఎవరికైతే మీరు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి ఇవ్వండి. సో, ఓన్లీ ఇది ఒకటే గురు దక్షిణ కింద ఇవ్వండి. ఓకే. నేనేం అడగట్లేదు. మనీ అడగట్లేదు. ఏం అడగట్లేదు. ఇది మాత్రమే గురు దక్షిణ కింద అడుగుతున్నాను. జస్ట్ లైక్ మాత్రం కంపల్సరీ ఇయ్యండి. మిగతాయి మీరెంతైతే నాకు ఏమంటారు దాన్ని ఒక గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నారు. అది మీ మీ మీద డిపెండ్ అయితది. ఎంత గ్రాటిట్యూడ్. ఓకే. మనం ఎవరైనా హెల్ప్ చేస్తే మనం గ్రాటిట్యూడ్‌గా ఉంటాం గదా! అట్లా అంతే. ఓకే. నేను గూడా అంతే. ఎవరైనా నాకు హెల్ప్ చేశానో వాళ్ళకి గ్రాటిట్యూడ్‌గా ఉంటాను. వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక ఫీలింగ్‌లో ఉంటాను. ఆ ఫీలింగ్ తోటి ఉంటే చాలు. ఆ ఫీలింగ్ తోటి మీకు ఎంత ఫీలింగ్ ఉందంటే అంత మాత్రమే చేయండి. ఎంత గ్రాటిట్యూడ్ అని మీకు అనిపిస్తే అంత మాత్రం నన్ను సపోర్ట్ చేయండి. ఓకే. దానికన్నా ఎక్కువ చేయకండి. కంపల్సరీ ఏం గాదు. సపోర్ట్ చేయడం గూడా కంపల్సరీ గాదు. మీ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ వస్తేనే సపోర్ట్ చేయండి. ఓకే. సరే అండి. థాంక్ యూ. ఇంతటితో సమాప్తం ఈ యొక్క ఇంట్రొడక్షన్ టు సెలీనియం. వచ్చే సెషన్‌లో నెక్స్ట్ సెషన్‌లో ఓకే. హెచ్‌టీఎంఎల్ ఫర్ సెలీనియంని మీకు వివరిస్తాను క్లుప్తంగా. ఓకే. సరే అండి. వచ్చే సెషన్‌లో కలుద్దాం. థాంక్ యూ అండి. బై.